Hello viewers, welcome to Telugu Stars. జపాన్ లో కూడా సాహో అనిపిస్తారట. ఈ నెలాఖరుకు ఎగ్జాక్ట్ గా చెప్తే ఏప్రిల్ 28వ తేదీకి బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయి సరిగ్గా 2 ఏళ్లు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ టేకప్ చేసిన సాహో బడ్జెట్ స్కేల్ పెద్దది కావడంతో షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కి తగ్గకుండా ఉండే సినిమాను ప్రేక్షకులు ప్రభాస్ నుండి ఆశిస్తారనే ఉద్దేశంతో యూవీ వారు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండబోతోందట. సాహో తెలుగు, హిందీతో పాటుగా కొన్ని ఇతర ప్రాంతీయ భాషలలో ఆగస్టు 15వ తారీఖున ఒకేసారి రిలీజ్ కానుంది. టీ సిరీస్ వారు హిందీ వెర్షన్ థియేటికల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నారు. రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కు జపాన్ లో భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే జపాన్ లో ఉన్న ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సాహో రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. జపాన్ లో అధిక సంఖ్యలో థియేటర్లలో సాహోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే జపాన్ లో ఆగస్టు 15న కాకుండా 3 వారాలు ఆలస్యంగా రిలీజ్ అవుతుందట. అంతేకాకుండా సాహో కోసం జపాన్ లో భారీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అందులో టోక్యోలో జరగనున్న ప్రమోషనల్ ఈవెంట్ కు ప్రభాస్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా కూడా జపాన్ లో హిట్ అయిందంటే డార్లింగ్ ను పాన్ ఇండియా స్టార్ అని కాకుండా ఇంటర్నేషనల్ స్టార్ అని పిలవాల్సి ఉంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.